మనిషికి కనిపించేవి ఒక భాగం మాత్రమే, కనిపించనివి ఇంకొక ప్రమాదకరం. ఇది ఒక చిన్న అమ్మాయి ఒక బొమ్మ. కానీ ఆ బొమ్మ వెనుక దాగి ఉన్న ఆత్మకథ. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఒక చిన్న పట్టణంలో శిల్ప అనే అమ్మాయి, వయసు 7 సంవత్సరాలు. తల్లి లత, తండ్రి రాజేష్. ఇద్దరు సాధారణ ఉద్యోగులు. శిల్ప చాలా ప్రశాంత పిల్ల. అయితే ఒకరోజు బజారులో ఆమె కన్ను ఒక బొమ్మ మీద పడింది. అది పాతకాలపు చెక్క బొమ్మ. గులాబీ రంగు డ్రెస్సు, చిన్న నవ్వు ముఖము. ఆ బొమ్మ చాలా పాతగా ఉన్న శిల్ప ఆడబోయింది. శిల్ప అమ్మ దీన్ని కావాలి, లత పాత బొమ్మ కూతురు, వేరేది తీసుకుందాము అనంది. కానీ నాకు ఆ బొమ్మే కావాలి అని శిల్ప ఏడ్చింది. కానీ శిల్ప ఏడుస్తూ ఉండటంతో ఆ బొమ్మనే కొనేసి ఇంటికి తీసుకువచ్చారు. ఆ రోజు రాత్రి శిల్ప బొమ్మతో పడుకుంది. రాత్రి 2 గంటలకు లతకి కిచెన్లో గ్లాసు చప్పుడు వినిపిస్తుంది. కిచెన్లోకి వెళ్తే గ్లాసులు నేలపై పడ్డాయి. కానీ అక్కడ ఎవరు లేరు. లత వెనక్కి తిరిగితే కిచెన్ కౌంటర్పై బొమ్మ కూర్చుంది. కానీ శిల్ప ఆ బొమ్మను బెడ్ మీదే పెట్టింది కదా అనుకుంది. లత బొమ్మను కదులుతుంది, నేను తప్పుగా చూసినట్లు ఉండొచ్చు కదా అని అనుకుంది. కానీ రెండో రోజు శిల్ప స్కూల్కి వెళ్ళాక లత బొమ్మను చూసి వణికింది. బొమ్మ ముఖంలో నువ్వు కొంచెం లోతుగా మారిపోయింది. కళ్ళు అలనాటి కన్నులు కాకుండా మనిషి వీక్షణము లాగా కనిపిస్తున్నాయి. రాజేష్ మనసు భయాల్లో పెట్టుకోక అదేమి కాదు. కానీ అదే రోజు రాత్రి శిల్ప నిద్రలో మాట్లాడుతుంది. శిల్ప, వద్దు, అలా చేయొద్దు, నాకు నొప్పిగా ఉంది. లత ఆమె దగ్గరికి వెళ్తే బొమ్మ చేతిలో శిల్పను బిగిగా పట్టుకున్నాయి. రాజేష్ ఆగ్రహంతో బొమ్మను బయటకు చెత్తగుప్పలో పారేశాడు. ఆకటి రాత్రి. తలుపు దగ్గర నెమ్మదిగా అడుగు శబ్దాలు. టక్ టక్ టక్. లత తలుపు తెరిస్తే బొమ్మ మళ్ళీ ఇంటిలోకి వచ్చేసింది. రాజేష్ ఎవడో జోకు చేస్తున్నాడు, తర్వాత బొమ్మని బావిలో పడేస్తాడు అని. మరో హృదయము బొమ్మ మీద బెడ్ మీద శిల్ప పక్కనే ఉంది. అది చూసి చాలా ఆశ్చర్యపోయారు. అసలు కథ బయటపడుతుంది. లత ఆ బొమ్మను తీసుకున్న దుకాణానికి వెళ్ళింది. దుకాణం యాజమాని మొదట చెప్పడానికి భయపడ్డాడు. చివరకు నెమ్మదిగా చెప్తాడు. ఆ బొమ్మ ఒక పిల్లవాని బొమ్మ. ఆ పిల్ల చనిపోయింది. మరణించిన ముందు చివరి మాట ఏంటంటే, నా బొమ్మ నెవరు తీసుకోకూడదు. ఆ బొమ్మ ఎవరు తీసుకుంటారో ఆ అమ్మాయి ఇంట్లోనే జరుగుతుంది అని చెప్తుంది. ఆ పిల్ల బొమ్మను తన స్నేహితురాలకు చూసేది. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ ఆత్మ బొమ్మలో మిగిలిపోయింది. దుకాణం వారు దాన్ని అమ్మడానికి కాదు, పాత వస్తువులతో కలిసిపోయింది అని అనుకున్నాడు. లత, రాజేష్ ఒక పెద్ద ఆధ్యాత్మిక గద్దెను పిలిపిస్తారు. గద్దె బొమ్మను చూసి ఒకడు మాట్లాడతాడు. నీకు నీ అమ్మాయి వద్దూక వెళ్ళాలి. ఆమె కోసము నువ్వు ఇక్కడే ఉన్నది. శిల్ప నెమ్మదిగా బొమ్మను ముద్దు పెడుతుంది. అక్క, నువ్వు ఇప్పుడు భయపడనక్కర్లేదు. నీ ఇంటికి వెళ్ళు. బొమ్మ ముఖము నువ్వు నుండి ప్రశాంతంగా మారుతుంది. గద్దె మాత్రము చదువుతాడు. బొమ్మ నెమ్మదిగా ధూళి మారడం మొదలవుతుంది. శిల్ప కన్నీళ్ళు. ఆమెకు నాకు స్నేహము కావాలి. కొన్నిసార్లు మనిషికి కనిపించని బాధలు వాటి అచ్చదనము బొమ్మల్లో, వస్తువుల జ్ఞాపకాల్లో దాగి ఉంటాయి. మనిషి ప్రేమతో వాటిని వినిపించగలడు. అన్ని వస్తువులు మనకి కావాలి అని కొంటాము. కనిపించనిలో ఎంతో అమాయకంగా ఉంటుందని చెప్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.